పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. తెలుగు సినీ పరిశ్రమను వర్ష విషాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవల లెజెండరీ యాక్టర్ కోటా శ్రీనివాసరావు, అలనాటి హీరోయిన్ బి సరోజాదేవి, కీరవాణి తండ్రి, రచయిత, దర్శకుడు శివశక్తి దత్త, నటుడు ఫిష్ వెంకట్, ప్రముఖ నటుడు రవితేజ ఫాదర్, నిర్మాత రాజ్ గోపాల్ రాజ్తో మొత్తం 5గురు మరణించారు. వీరంతా కేవలం 12 రోజుల వ్యవధిలోనే మృతి చెందడం టాలీవుడ్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. జూలై 7న ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తండ్రి, రచయిత, దర్శకుడు శివశక్తి దత్త వృద్ధాప్య సమస్యలతో మరణించారు. 92 శివశక్తి దత్త సై, ఛత్రపతి, రాజన్న, బాహుబలి, ట్రిపుల్ ఆర్, హనుమాన్ సినిమాలకు పాటలు రాశారు. చంద్రహాస్ అనే సినిమాకు దర్శకత్వం వహించారు. లెజెండరీ యాక్టర్ కోటా శ్రీనివాసరావు జూలై 13న తెల్లవారుజామున తన నివాసంలో కన్నుమూశారు. 4 దశాబ్దాల కాలంలో వందలాది చిత్రాల్లో విలక్షణ పాత్రలు పోషించి విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హాస్య నటుడిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు కోట. ఆ తరువాత రోజే అంటే జూలై 14 సోమవారం రోజున అలనాటి స్టార్ హీరోయిన్ బి సరోజాదేవి కన్నుమూశారు. బెంగళూరులోని మల్లేశ్వరంలో ఉన్న తన నివాసంలో తుది శ్వాస విడిచారు. కొన్ని నెలలుగా ఆమె వయసు సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సక్సెస్ఫుల్ కెరీర్తో కన్నడ చిత్రాలకు పరిమితం కాకుండా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా దాదాపు 200 చిత్రాల్లో నటించారు సరోజాదేవి. నటుడు ఫిష్ వెంకట్ అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన 2 కిడ్నీలు పాడైపోయాయని, ఆరోగ్యం బాగా క్షీణించిందని ఇటీవలే వార్తలొచ్చాయి. కొద్ది రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన జూలై 18న కన్నుమూశారు. వీరి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు విచారాన్ని వ్యక్తం చేశారు. వీరి మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు అని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఇలా జూలై నెలలోనే సినీ పరిశ్రమకు చెందిన 5గురు వరుసపెట్టి మృతి చెందడంతో టాలీవుడ్లో విషాదం నెలకొంది.